ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మరొక ఉదయం దేవుడు మనకు ఈ వాక్యమును బట్టి ప్రభు మనలను మన ఆత్మీయ జీవితములను ఆయన కృపలో మరింతగా మనం నడిపించబడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆశీర్వాదాలు మెండుగా మీకు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో వాక్యం చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగూ ఫలించదో అలాగునే నా యందు నిలిచినట్టు ఇదిగో మీరు కానీ మీరు ఫలిస్తారని ఇక్కడ యేసు ప్రభువారు ద్రాక్షావళికి పోల్చుకొని నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు నా యందు నిలిచి ఉంటేనే ఫలిస్తారని. ఈ పూట వాక్యములో నా యందు నిలిచి ఉండుడి. ప్రభు చెబుతున్న మాటల్లో ఆత్మ సంబంధముగా ప్రభు నద్దుకు వచ్చి ఫలించాలని, ఫలభరితముగా ఉండాలని వాక్యం చెప్తున్న మాట. నిలిచి ఉండటం అంటే తీగలో 3 విధాలైన తీగలు ఉన్నాయి. ఒకటి ఎండిపోయిన తీగ అందులోనే ఉంటుంది. 2 ఆకులు పచ్చగా ఉండి ఫలము లేని తీగ కూడా ఉంటుంది. 3 ఫలించే తీగ ఉంటుంది. కొందరు జీవితంలో యేసుని నమ్మాను, సంఘానికి వెళుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాం అని చెప్తూ ఫలించే తీగగా ఉన్నారా? ఆకులు కలిగిన తీగలుగా ఉన్నారా? ఎండిపోయిన తీగగా ఉన్నారా? ఈరోజు ఫలించాలంటే ప్రభు చెప్తున్నారు, నా యందు నిలిచి ఉండుడి. ఎందుకంటే 5వ వచనములో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుడిలో నడుస్తూనే కొన్ని వేరే స్వభావాలు, వేరే ఆలోచనలు, అదే నిలిచిన అనుభవం కాదది. అందుకని ఆయనకు వేరుగా ఉండి ఏమీ ఫలించలేరు. నా యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. దేవుని యందు నిలిచి ఉండటం ఏంటో, నిలవలేని పరిస్థితులు ఏంటో కొన్ని విషయాలు ఆత్మ సంబంధముగా దేవుడు మాటలు నేర్చుకుందాం. లూకాసు వార్తలో 8వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. విత్తనములతో పోల్చి గుప్పిడి విత్తనములు రైతు చల్లినట్లుగా, మరి కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినప్పుడు అది పక్షి నోట్లో పడి ఎత్తుకొని పోయింది. మరి కొన్ని రెండో విత్తనం ఏంటంటే రాతి నేలలో పడి కొంచెము చెమ్మున్నందున అది వేడి తగలగానే ఎండిపోయినని రాయబడింది. మూడో విత్తనం ఏంటంటే
దేవుడు మంచి నేలలో పడిన విత్తనము అది 30 60 100 ఫలించునని ఇక్కడ ఉపమానములు చెబుతూ 8వ అధ్యాయం 15వ వచనములో మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని ఇదిగో ఓపికతో ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వారు ఫలించువారై ఉన్నారని చెప్తున్నమాట. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము యోగ్యమైన మంచి మనస్సుతో ఆశీర్వాదాలు కొరకు చెప్పినప్పుడు వాక్యం ఎంత బాగా చెప్పారని అనుకుంటాం కంటే హెచ్చరికలు చేస్తున్నప్పుడు యోగ్యమైన మంచి మనసుతో ఉపదేశిస్తున్నప్పుడు వారు ఎందరైతే సరిచేసుకుంటారో, ఎందరైతే సరైన వాక్యము చేత యోగ్యమైన మనసుతో నాకు ఈ వాక్యం వచ్చింది, నేను విని వాటి ప్రకారంగా సరిచేసుకుంటారో అట్టివారు ప్రభునందు నిలిచినవారు. ప్రభునందు నిలిచిన వారు బహుగా ఫలిస్తారని వాక్యం చెప్తున్నమాట. ఫలించటం అంటే ముందు ప్రభునందు నిలిచి ఉండాలి. ప్రభునందు నిలిచి ఉండటం అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని మనం సేకరించాలి. వాక్యము చేత నువ్వు సరిచేయబడితే ఖచ్చితంగా మీరు పరిపక్వముగా ఫలిస్తారు. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 25వ వచనములో ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, ఇదిగో ఇట్లనెను, తానుకు విరోధముగా వేరుపరచబడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తానంతడు తాను విరోధముగా వేరుపరుచుకున్న ఏ పట్టణమును ఏ ఇల్లైనను నిలవదు. తానంతడు తాను ఏర్పరుచుకున్న రాజ్యమే కానీ, తానంతడు తాను ఏర్పరుచుకున్నటువంటి మరి పట్టణమే కానీ, అది ఇల్లే కానీ అది నిలవదు. ప్రభునందే మనము నిలిచి ఉండాలి. ప్రభు చెప్పినట్లుగా మనము నిలిచి ఆయన చెప్పినట్లుగా నడిస్తే ఆ రాజ్యము నిలబడుద్ది, ఆ పట్టణము నిలబడుద్ది, ఆ ఇల్లు నిలబడుద్ది. దేవుని సన్నిధిలో నీ విశ్వాస జీవితంలో దేవుని యందు నిలిచి నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా? దేవుని యందు నిలిచి నీ ఇంటిని చక్కపరుచుకుంటున్నావా? దేవుని యందు నిలిచి నీకిచ్చిన సంఘాన్ని దేవుడు అప్పగించిన బాధ్యతను ప్రకారంగా నువ్వు దేవుని యందు నిలిచి చేస్తున్నప్పుడు అది నిరంతరము నిలిచి ఉంటుందని వాక్యము చెబుతున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు నిలిచే అనుభవం ఏంటంటే యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. వాటి ప్రకారంగా దేవుని సన్నిధిలో సరిచేయబడితే వారు ఫలిస్తారు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 5వ వచనములో మనం చదివితే, యేసు పిల్లలారా భోజనముకు ఏమైనా ఉన్నదా అని ఆయన్ని అక్కడున్న వారిని అడిగాడు. ఈ సందర్భం ఏంటంటే పేతురుతో ఆయన సస్యరుడిగా సంచరిస్తున్న సమయంలో ఎన్నో ప్రబోధాలు బోధించారు. ప్రభు, నీకు ఒక బాధ్యతనిస్తున్నాను. ఈ బండ అనే సంఘము, బండ మీద సంఘము కట్టబడాలి. పరలోకపు తాళము చేతులు, పాతాళము తాళపు చేతులు నేను నీకు ఇస్తాను. పరలోకపు యొక్క సన్నిధిలో ఈ సంఘమును నువ్వు కాయువలను అని చెప్పి, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని పేతురుతో చెప్పారు. ఇక్కడ సందర్భం మీరు చూస్తే యేసుక్రీస్తు నందు నిలిచి ఉండే అనుభవాలు, ప్రబోధాలు బోధించినప్పుడు ఆయన సిలువ వేయబడిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేగుస్తానని చెప్పారు ఆయన. దాని విషయమును కూడా వారు సత్యమును గ్రహించక విడిచిపెట్టిన వృత్తికి తిరిగి మరలా పేతురు వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉన్న వారిని కొందరిని తీసుకొని వెళ్ళాడు. అటువంటి సమయంలో ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు చెప్పినట్లుగా ప్రభు నిలిచి ఉన్న చోటున ఉండకుండా వేరొక చోటకు వెళ్ళారు వీళ్ళు.
మరలా ఆ వృత్తికి. చూడండి, అక్కడ ఎంతో వల వేస్తున్నారు, తీస్తున్నారు. కానీ గలిలయ ప్రాంతంలో ప్రభు మరలా ప్రత్యక్షమయ్యి, నా పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అంటే, మా దగ్గర ఏమీ లేదు. ఎందుకుంటుంది? ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన చోట, ప్రభు చేయమన్నది, ప్రభు ఏదైతే మనము ఆత్మీయతలో నడుచుకోమన్నాడో ఆయన దగ్గర నిలిచి ఉంటేనే ఫలిస్తారు. ఆయనకి వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు. ఆయన కాదని వెళ్ళారు, ఏమీ లేదు. ఏమీ లేని అలసిపోయి సొలసిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటల్లో యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నవారే ఫలిస్తారు. వేరుగా ఉండి పేతురు వేరుగా ఆలోచన చేశారు. ఆ తర్వాత మరలా పశ్చాత్తాప్తుడైనట్లుగా పేతురును గురించి రాయబడిన మాట. నీ జీవితంలో మరి దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లు ఆయన యందు నిలిచి ఉన్నావా? ఆయన యందు నిలిచి ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన బహుగా ఫలింప చేయగలిగిన వాడు. ఆయన యందు నిలిచిన అనుభవంలో మరొకటి మనం సూచిస్తున్న మాటలో, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం ఉంది. 6వ వచనములో, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడైనను పాపము చేయడు. పాపము చేయువాడు ఆయన యందు నిలవలేడు, ఆయన చూడలో లేడు, ఆయన ఎరగనో లేడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పాపము చేయువాడు ఆయన యందు ఆయనను చూడనూ లేడు, ఆయన ఎరగనూ లేడు. యేసుక్రీస్తునందు నిలిచిన అనుభవం ఏంటంటే పాపం చేయకూడదు. తెలుసో తెలియకో లోకములో ఇది పాపమని తెలియని పరిస్థితుల్లో, తెలుసో తెలియకో ఇది ఈ మాటల్లో దోషములు ఉన్నాయని తెలియని ఆ సమయంలో చేసినవి చాలు. యేసునందు నిలిచేవారు ఎవరనంటే పాపము చేయని వారు, వారి పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించేవారు. ఎందుకంటే చేసిన తప్పిదము, చేసిన పాపములన్నీ మరలా చేస్తూ మరలా మేము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామంటే అక్కడ అంటున్న మాట, ఆయన్ని చూడనూ లేరు, ఆయన్ని ఎరగనూ లేరు. నువ్వు సరిచేయబడే అనుభవంలో ఉండాలంటే ఆయన యందు నిలిచిన స్వభావం ఏంటంటే పాపము లేని వారముగా ఆయన యొద్దకు వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు తీర్మానము గలవారై ఉండాలి. ఎందుకంటే యేషేబును గురించి మనకు తెలుసు. యేషేబు చరిత్రలో చదివితే 49వ అధ్యాయం ఆదికాండములో 22వ వచనములో, యేషేబు ఫలించుడు కొమ్మ, ఇదిగో ఓట యొద్ద ఫలించుడు కొమ్మని, దాని రెమ్మలు గోడ పైకి ఎక్కి వ్యాపించబడినట్లుగా రాయబడింది. ఐగుప్తి దేశములు అంతగా వ్యాపించబడటానికి యేషేబులో ఏమి ఉన్నది అనేది మనము ఆయన సాక్ష్యాన్ని మనం చూసి, ఆయన ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తే చూడండి, అంతగా చెప్పుకొనటానికి యేషేబును ఫలింపు చేశాడు దేవుడు అని ఎన్నో విషయాలు మనము వింటూ ఉంటాం. కానీ గమనించాలి ప్రియులరా, అదే ఆది కాండములో 39వ అధ్యాయము 9వ వచనములో యేషేబు పోతీపరి ఇంట్లో ఉన్నప్పుడు పోతీపరి భార్య పాపం చేయమని ఒత్తిడి చేస్తూ పాపానికి అతి సమీపముగా ఉన్నాడు ఆయన. అతను చూస్తే, నీవు అతని భార్యనొద్ద నిన్ను ఇదిగో నున్న తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదని ఆయన చెబుతూ, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా పాపము నేను కట్టుకొనలేనని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ పాపము సమీపముగా ఉంది. నా యజమానుడు భారీగా ఇదిగో నేను దేవుని దృష్టిలో దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా నేను పాపము చేయలేను, నా యజమానుని భార్యతో అనేను. చూసారా, ఈరోజు మనుషులు చూడండి, అవకాశం దొరికితే, అవకాశం దొరక్క పాపం చేయట్లేదు, కానీ అవకాశాలు దొరికితే ఎన్ని పాపములు చేయటానికి సిద్ధముగా ఉన్నారో. ఈరోజు మనము వాక్యము చెబుతున్న మాట, దేవుని యందు నిలిచిన అనుభవం కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము లేని వారముగా మనం అగపరుచుకోవాలి. యేషేబు ఫలించుడు కొమ్మగా ఉండటానికి గల కారణము ఇదిగో పాపము సమీపముగా ఉన్న, పాపమును దేశమును దేశించి
దేవుని యందు నమ్మకత్వముగా భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలంటే వాక్యము చెప్తున్న మాట వేరొకటి నువ్వు ఏర్పరచుకోకూడదు. దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచిన వారిలో ఆ పాప దోషములు సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితము జీవించేవారై ఉండాలి. అప్పుడు నీవు నీ ఆత్మీయ జీవితం ఫలింప చేసేటట్లుగా యోసేపు వలె నువ్వు ఆశీర్వదించబడి నీవు ఆత్మ సంబంధంగా వ్యాపించబడతావు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తునందు నిలిచిన అనుభవం నీలో ఉందా? తీగలో ముందే చెప్పాం, అక్కడ వాక్యములో ఎండిపోయిన తీగలుంటాయి, ఆకులు కలిగిన తీగలుంటాయి, ఫలించే తీగలుంటాయి. ఎండిపోయిన తీగ ఏదో ఒక రోజు తీసి పారవేయాల్సిందే. ఆకులు కలిగినటువంటి తీగ కూడా ఇది ఆకులు తప్ప ఫలాలు లేవు, అది కూడా పెరికివేసే పరిస్థితులు. ఈరోజు ఫలించుడు తీగగా ఉండాలి. ఫలించే తీగగా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. అట్టి నిలిచే అనుభవంలో వేరుగా ఉన్న స్వభావాలు తీసివేసుకొని దేవుడు మాట కాదని అతిక్రమించినటువంటి అనుభవాలు ఎక్కడైనా ఉన్నట్లయితే, ప్రభా నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకో. ప్రభు చెప్తున్న మాటలో నీవు బహుగా ఫలింప చేస్తాడు. నిన్ను నీ కుటుంబములో దేవుడు ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యందు నిలిచే స్వభావాలు దయచే, మీ యందు నిలిచేటువంటి ఫలించేటువంటి ఆత్మ సంబంధముగా నడిపించండి. ఏ విషయములో కూడా నాయన మీకు వేరుగా ఉండక వారి మనస్సులో వారి యొక్క ప్రాణ ఆత్మ శరీరములు మీకు అప్పగిస్తున్నాం. దోషకరమైనవి, గలిబిలి చేస్తున్నాయి, విరోధమైనవి యేసు నామములో తొలగించు. ఇదిగో మీ ఆత్మ చేత నింపబడి మీ సన్నిధిలో నిలిచి ఫలించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.